నా తమ్ముడిని కొడతావా నువ్వు? తప్పు తప్పు, డిస్క్వాలిఫైడ్. చూసావా తమ్ముడు, 2 దెబ్బలతోనే డిస్క్వాలిఫైడ్ అయిపోయాడు. పెద్దడా, వాడు కాదు, నేను డిస్క్వాలిఫై అయ్యాను. మేము వణికిపోయామయ్యో. జోర్దార్ స్వీట్లు చేశాడు. తిను హని, బాగా తిను. మీరేం చేస్తున్నారయ్యా? చూస్తే కనిపించలేదా? నేను మా పెద్దోడికి ప్రేమగా స్వీట్లు తినిపిస్తున్నాను. అయ్యో మిమ్మల్ని ఇందులో ఎలుకలను చంపే మందు కలిపి ఉంది. నీ ప్రేమ వల్ల అతను ఈ లోకం విడిచే వెళ్ళిపోబోతున్నాడు. ఆపండి, బస్ ఆపండి. తమ్ముడు, నేను హెల్ప్ చేస్తాను. అరే లేదు. నీ పనిగా అయిపోయింది. అది సరే, ఇప్పుడు ఈ నందు ఎక్కడికి వెళ్తున్నాడు? వెళ్ళలేదు, వస్తూ ఉన్నాడు. ఒక బ్యాగ్ ని బస్సులో మిస్ చేసుకున్నాడు. మేము దానికోసమే పరిగెడుతున్నాం. అయితే నెక్స్ట్ బస్ లో వచ్చేస్తాడు. అట్లీస్ట్ నువ్వు బస్ వెనకాల పరిగెత్తాల్సిన అవసరం ఉండదు కదా. ఒరే, ఈసారి నీ ప్రేమకు దొరికిపోయింది ఆ నందునే. ఏంటి అనుమానం? నేను నీకు జోలపాట పాడతాను. వద్దు, నువ్వు పడుకొని నిద్రపో, నేను నీ కాలు పడతాను. నువ్వు చిన్నవాడివి, నువ్వు పడుకో, నేను నీకు జోలపాట పాడతాను. నువ్వు పెద్దోడివి, నువ్వు పడుకో, నీ కాలు నేను పడతాను. నేను చిన్నోడిని కాబట్టి పర్వాలేదులే. అయితే సరే, నువ్వు నాకు కాలు నొక్కు, నేను నీకు జోలపాట పాడతాను. పడుకో, నువ్వు నాకు తమ్ముడివి, నేను నిన్ను నిద్రపుచ్చుతాను. నువ్వెందుకని నిద్రపోవడం లేదు? అది పడుకో తమ్ముడు, నువ్వెందుకని పడుకోవడం లేదు? నోరు మూసుకొని సైలెంట్ గా ఉండవా? నా తమ్ముడిని ఎవరు కొట్టింది? ధైర్యం ఉంటే నా దగ్గరికి రండి. చాలు, ఇక చాలు మీరు చూపించిన ప్రేమ. మీరు చేసే ఈ హడావడి మా నిద్ర చెడగొట్టింది. అరే, వీళ్ళిద్దరిని ఏదో ఒకటి చెయ్యాలబ్బా. అరే, వీడు రిలాక్స్ అయ్యాడు. మనం వీడిని రిలాక్స్ అవ్వనివ్వకూడదు. మళ్ళీ దురదయింది. అరే లేదు. అరే దద్దమ్మ, నాకు దురదేస్తుంది. ఏం చేస్తున్నావు? నీకు సిగ్గుకలేదా? ఏంటిదంతా? బాగా దురదేస్తుంది, కానీ నేను చెప్పేది వినండి. నేను అటువంటి వాడిని కాదండి. వెనకాల కూడా దురదేస్తుంది. లేగలేగు, చాలే. ఎలా వచ్చి గుద్దారో చూడు. మేడం వినండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏమైంది? వీడికి మళ్ళీ దురదగా ఉందేమో. లేదు, ఒళ్ళంతా దురదగా ఉంది. జనమంతా తప్పుగా అర్థం చేసుకుంటున్నారే. ఎప్పుడు ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. శరీరంలో సమస్య ఎక్కడ వచ్చినా నొప్పి అక్కడే ఉంటుంది. జోర్దార్, నీ దురద పెరుగుతూ పోతోంది. సరిపదా, వెళ్ళి డాక్టర్ బౌలుని కలుద్దాం. డాక్టర్ వద్దు బాబోయ్. ఇలా చూడు, సరైన సమయానికి వైద్యం చేయించకపోతే అది రెట్టింపు అవుతుంది. ఒళ్ళంతా వ్యాపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ దురద పుడుతుంది. ఒళ్ళంతా పుండవుతుంది. వద్దు వద్దు, నన్ను త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళండి. పద, ఇప్పుడు డాక్టర్ బౌలుని కలుద్దాం. ఏయ్, ముందు ఆపి సరిగ్గా పడుకో. సరే.
బయట ఇన్ఫెక్షన్ ఏమీ లేదు, లోపలే ఇన్ఫెక్షన్ అంతా ఉందనుకుంటా. కొంచెం టెస్ట్ చేయాలి. జిలేబీ టేస్ట్ చేసి చూడండి, తనకి జిలేబీ అంటే చాలా ఇష్టం. తెలివితేటలు చెట్టుకు కాస్తే హన్నీ లాంటి వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటాయి. అవసరమైనప్పుడు కోసుకుని తీసుకోవచ్చు. ఏంటి అనుమానమా? ఇలా రా, నేను భోజనం టేస్ట్ చేయడం గురించి మాట్లాడట్లేదు, బ్లడ్ టెస్ట్ చెయ్యాలనే చెప్పాను. జోర్దార్, చెప్పేది విను, కాస్త ఆగు. ఇలా చూడు హనీ, జోర్దార్కిచ్చే ఆహారంలో కొద్ది రోజులకి పాలక్ సూప్ ఇవ్వండి. హే, వీడు ఏమన్నాడు? ఈ మూరికి ఈగ ఏం చేస్తున్నావని అడిగావు కదా. చూసావా, నీ భోజనం, నీళ్ళు, నిద్ర అన్నిటినీ లాక్కున్నాం కదా. మాతోనే గొడవ పడ్డావుగా. ఇప్పుడు నీ పరిస్థితిని చూసావా? నీ పరిస్థితి ఇంకా దారుణం కాబోతోంది. ఇలా చూడు, అసలే నేను దురద తట్టుకోలేక విసిగిపోయాను. హే, నీకు దురద గట్రా ఏమీ లేదు, మేమే నిన్ను కరుస్తూ ఉన్నావు. ఏంటి? అవును. సరే, ఇప్పుడు సారీ చెప్పు, లేదంటే నీ పరిస్థితి దీనికంటే దారుణంగా మారిపోతుంది. ఏమనుకుంటున్నారు? నా స్నేహితుడు కష్టపడతాడు, అది చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? హే, మాతో పెట్టుకున్నావు అనుకో, నీ పరిస్థితి కూడా ఇలాగే మారుతుంది. నువ్వు ఒక దోమ, బుద్ధి లేని దోమ, కుట్టే దోమ. ఈ పని నువ్వే చేసావని తెలుసుకోలేకపోయాం, కానీ ఒక్క విషయం తెలిసింది. ఏంటి? కుడుతున్నది నువ్వేనని. అరే, నీ వల్ల నేను ఇరుక్కున్నాను. త్వరగా వెళ్దాం పదా. ఏదైనా మాట్లాడు, కానీ నువ్వెవరన్నది మర్చిపోవద్దు. చీమ ఏనుగు ఢీ కొడితే ఏనుగు కింద పడిపోయినట్టు చరిత్ర లేదు. ఏంటంటే సరే సరే, వాళ్ళ పొజిషన్ కి వెళ్ళండి. ఏ విషయం డాక్టర్ బాలు? ఏదైనా ముఖ్యమైన విషయమా? నన్ను మళ్ళీ రమ్మని పిలిచారు? ముందు మీరొచ్చి కూర్చోండి, తర్వాత నేను చెప్తాను. నేను చెప్పాను కదా. ఓ, నేనే చైర్ వేసుకొని కూర్చుంటాను. సారీ, నేను ఈ చైర్ని కొంచెం లాగేశాను. మీరు కూర్చోండి, తర్వాత నేను కూర్చుంటాను. మేనేజర్ని పిలుస్తాను. మేనేజర్, ఇట్రండి. హలో సార్. హలో మేడం. హాయ్. మీరు పన్నీర్ టిక్కా, మీగడ తీసిన పెరుగు, బంగారు రంగు మజ్జిగ చారు, ఏంటి? మొత్తం కలిపి చెప్పాలంటే మీరు ఫ్యారీ. థ్యాంక్స్. ఇలా రండి. దుష్ట మేనేజరా, నువ్వే అన్ని చెప్తే మరి నేనేం చెప్పాలి? నా హృదయ ద్వారాన్ని ఎలా తెరుస్తా? ఈమె దృష్టిలో నా వెయిట్ ని ఎలా కొలవడం? పో ఇక్కడి నుంచి. అర్థమైపోయింది. నేరుగా మాట్లాడడంలో పిల్లనే క్లైమేట్, శ్వాసలో దమ్ముంది. నీలాంటి అందమైన దేవతని చూడాలనుకున్నాను, అందుకే పిలిపించాను. అవును, ఆకాశంలో కనిపించే ఆ చంద్రుళ్లాగా, సముద్రంలో ఉన్న అలలులాగా, రెండు వైపులా అందమైన పూలులాగా వాసన వస్తుంది. నీలాంటి స్పెషల్ ఫ్రెండ్ కి అన్ని స్పెషల్. ఇలా రండి. ఇదిగో తీసుకొచ్చేస్తున్నాను. వావ్, టమాటో జ్యూస్. రే డాంకీ, ఎందుకు టమాటో జ్యూస్ తీసుకొచ్చావు? అది చాలా హెల్తీ, మేడం కి కూడా చాలా నచ్చుతుంది. కానీ ఉంగరం ఎలా కనిపిస్తుంది? ఇలారా, ఉంగరం గొంతులో ఇరుక్కుపోయింది. అరే ఆపండి, ఉంగరాన్ని తీస్తారా లేదా నా ప్రాణాల్ని తీసేస్తారా? అరే, గొంతులో ఇరుక్కున్న వస్తువుని ఇలాగే తీయాలి. ఎవరైనా ఇలా ప్రపోజ్ చేస్తారా? నీకు అసలు ఏమైనా బుద్ధుందా? నేను వెళ్తున్నాను. హలో, ఆగు.
ఇప్పుడు కూడా క్యాట్ వాక్ అవసరమా? వెళ్ళి తనని అడ్డుకోండి, వెళ్ళండి. నా వెనకాల వస్తే ఇక అంతే. ఇలా రా, మీ సంగీతాన్ని కాస్త ఆపండి. నా పళ్ళు వెళ్ళిపోయింది. చెన్ను తమ్ముడు, పెద్దన్నయ్యా, అన్నయ్య మీరే నాకు సర్వస్వం. ఇప్పటి వరకు మీరు నాకు ఏం చేయలేదు చెప్పండి. ఇది ఈ పెద్దన్నయ్య కర్తవ్యం చిన్న తమ్ముడు. అయితే ఇప్పటి నుండి తమ్ముడిగా నా బాధ్యత నేను చేయబోతున్నాను. చాలు పప్పే, చాలు. ఎంత ఎమోషన్ అవ్వకూడదు బ్రో. భలేవారే పోండి. నువ్వేవి అంత బాధపడకు సరేనా? అరే వదిలేయండి, నాకు కేవలం జలుబే చేసింది. నేను కేవలం ముక్కు పీల్చుకుంటూ ఉన్నాను, కానీ నేనేమీ ఏడవలేదు. ఈ జోర్దారే ఉల్లిపాయ చేత్తోటి నా కళ్ళకి రాసేసాడు, అందువల్ల నేను ఏడుస్తూ ఉన్నాను. ఇది సరిపోతంటూ హనీ మసాలా చేత్తో నా కంట్లో రాసేశాడు. నువ్వు ఒక క్రీమ్ బిస్కెట్వి, పాత కరెంట్ బిల్లువి, కానీ నువ్వు పెద్ద బిల్లువి. కానీ నీ మనసు చాలా కఠినమైనది. ఇంత ఎమోషనల్ ఫిల్మ్ చూసాక కూడా నీకు ఎలాంటి బాధ కలగలేదు. అన్నదమ్ముల ప్రేమ చూసి కూడా వీడి మనసు ఏ మాత్రం కరగలేదు. అరే ఎమోషనల్ అలాగో చూడలేము, ఇంకా ఎమోషన్స్ వల్ల లూజ్ మోషన్స్ తీసుకురాలేము. కానీ దానంతట అదే వస్తుంది. ఏంటి అనుమానమా? నీకేంటి ఇప్పుడు లూస్ మోషన్ అవుతుందా? లేదు, ఎమోషన్స్ వచ్చాయి. నా కళ్ళల్లో కన్నీరు ఉల్లిపాయ తరగడం వల్ల రాలేదు. ఏంటి అనుమానమా? మే ఐ హెల్ప్ యూ మ్యామ్? రిజర్వేషన్ ఉంది. ష్యూర్ మ్యామ్. ఫ్రెండ్స్ అటు కాస్త చూడండి. డాక్టర్ బాలు ఇప్పుడు పువ్వుల మీద వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. అరే డాంకీ, పువ్వులు అమ్మడం కోసం కాదు, ఎవరికైనా ఇవ్వడానికి తీసుకొచ్చారు. కానీ ఎవరికి? ఫర్ యూ. కానీ ఇదంతా ఏమీ లేదు. నాతో వస్తే లోకంలోని పూలన్నిటినీ పట్టుకొచ్చి నీ కాళ్ళ దగ్గర సమర్పిస్తా. ఏంటిదంతా? నా హృదయంలో ఉన్నదాన్ని ట్యూన్ గా మార్చి నీతో చెప్తున్నారు. నా ఆలోచనలని పాటలుగా పాడుతున్నారు. ఇంకా ఈగల్లాగా నిన్ను చుట్టుముట్టుతున్నారు. పళ్ళు, అరే నీకేమైంది పళ్ళు అని పిలుస్తున్నావు? నా పేరు ఎంత అందమైంది, పల్లవి. నేను నీ మనసు అనే నేలలో నా ప్రేమ అనే మొక్కని పెంచుతున్నా. జీవితం అనే పడవలో నీ ప్రేమికుడుగా మారి ప్రేమ అనే సముద్రంలో ఈదబోతున్నాను. నా గిఫ్ట్ ని నువ్వు తీసుకొని నా ఆశల పడవలో నివాసం వచ్చి నివాసం చేయి. అర్థం కావడం లేదు. నాకు ప్రపోజ్ చేస్తున్నావా లేదా తెలుగు ఎగ్జామ్ కి ప్రిపేర్ చే? ఒకటి తెలుసా డాక్టర్ బాలు, మీరు చాలా మంచివారు, కానీ నేనెప్పుడు మిమ్మల్ని అలా చూడనే లేదు. నీ చూపు అనే కళ్ళకి అర్థం అనే దాన్ని వేసి చూడు. అప్పుడు నీకు నేను ఎలా ఆశపడతానో అలా కనిపిస్తాను. సారీ, నేను మీ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయలేను. ఇలా రండి. మీరిక్కడ ఏం చేస్తున్నారు? తాగడానికి వచ్చాం జ్యూస్, కానీ మేము చూసేసాం మీరైన ఫ్యూజ్. కొంచెం నోరు మూసుకున్నాడు. సో సారీ డాక్టర్ బాలు, ఎక్కడో కొంచెం తేడా జరిగింది. సమయం అంటూ ఒకటి ఉంది. జీవితం రైల్వే స్టేషన్ లాగా. ఒక ట్రైన్ వెళ్ళిపోతే మరొక ట్రైన్ వస్తుంది. ఏంటి అనుమానమా? యువర్ ఆర్డర్ సార్. మ్యాంగో కేక్. ఇక్కడ పళ్ళు నా హృదయం అనే మ్యాంగోని మిక్సీలో వేసి జ్యూస్ చేసింది. ఈ లోకం నాకు ఫేక్ గా ఉంది. లోపల నా హృదయం షేక్ అవుతుంది. ఇప్పుడు నీకు ఈ కేక్ ముఖ్యమా? ఇది తీసుకొని వెళ్ళు. దీనికి తగిన డబ్బు ఇచ్చేసాం కదా, ఎందుకని కేక్ ను వేస్ట్ చేయాలి? దీన్ని మనం చక్కగా తినొచ్చు కదా. ఏంటి టైం బాంబు పెట్టి తీసుకొచ్చావా?
ఎందుకలా ఏడుస్తున్నారు? జోర్దార్కి ఏమీ కాలేదు. నేను జోర్దార్ కోసం ఏడవట్లేదు, పళ్ళు కోసం ఏడుస్తున్నాను. ఆమెకి నేను నచ్చలేదు. నేను చూడ్డానికి అందంగా లేను, అసహ్యంగా ఉన్నాను, లావుగా ఉన్నాను. అది నిజమే. అతని ఇతను ఒక యువకుడు, అందమైన డాక్టర్ బాలు అని. ఓకే, చూడ్డానికి ఇది ఒక ప్రపంచం. ఏది మనం చూస్తామో అది మాయమవుతుంది. ఇప్పుడు స్వీట్లు అమ్ముతారా? డాక్టర్ పని చెయ్యరా ఇంకా? అరే నేను ఏం చెప్తున్నానంటే ఈయన దగ్గర ఒక స్టైల్ తీసుకురావాలని. నడవడంలో, నిలబడడంలో, కూర్చోవడంలో, మాట్లాడడంలో స్టైల్ కావాలి, స్టైలు. ఇలా రా. ఇప్పుడు చూడు, స్టైల్ గా ఉందా? చూడండి. అరే పల్లవిని ఇంప్రెస్ చేయాలి, కామెడీ చేయకూడదు. ఇలా నడవండి, ఇలా. ఈయన బాలు, ఈయనలా క్యాట్ వాక్ చేస్తారు. నేను చేస్తాను, పళ్ళు కోసం ఏదైనా చేస్తాను. వాళ్ళని ఒక మంచి రెస్టారెంట్ కి తీసుకువెళ్ళండి. కూర్చునే సమయంలో చైర్ వెనక్కి లాగండి. అలా చేస్తే తను పడిపోతుంది కదా. అరే త్వరగా చార్ లాగండి. ఓకే, జ్యూస్ లో ప్రపోజ్ చేసి ఉంగరం వెయ్యండి. వాళ్ళు ఆ ఉంగరం చూడగానే వెంటనే మీరు ప్రపోజ్ చేసేయండి. ఏంటి అనుమానం? వద్దు, చాలా కారంగా ఉంది. పెద్దన్న ప్రేమగా ఇస్తున్నాడు, తినబండి. తమ్ముడు చాలు, వద్దు. ఓ చిన్న తమ్ముడు పెడితే వద్దని చెప్పకూడదు. బాబోయ్, చాలా కారం కారంగా ఒకటి ఉంది, భరించలేకపోతున్నాను. నాకు కాపాడండి, ఎవరైనా కాపాడండి. చాలు పెద్దడా, ఇక నా వల్ల కాదు. పెద్దన్న ఇస్తున్నాడు కదా, తిను బాబు. వద్దొద్దు, ఇంతకంటే నేను అసలు తినలేను. అరే అలా చెప్పకూడదు. చిన్న తమ్ముడు పెడుతున్నాడుగా, తిను తిను తిను. చూసారా, ఆఖరి పూరి బన్నీ ఇచ్చాడు. బన్నీకే ప్రేమ ఎక్కువ. ఇంకా ఆట ముగిసిపోలేదు. చూసారా, హనీకే ప్రేమ ఎక్కువ. హలో సార్, చెప్పండి సార్. నేను ఆ ఫైల్ ని సబ్మిట్ చేసేసాను సార్. ఇదిగో జోర్దార్ దగ్గరేనా? ఈ జోర్దారు ఉండగా ఇంట్లో ఏగలా. నేను ఇంట్లో ఉన్నంత వరకు మీరు ఇంటి లోపలికి దొరబడలేరు. దీనంతటికీ కారణం మీరే. నా ఇంటి లోపలికి ఏగలు రాకూడదు. వెళ్ళిపోండి ఎక్కడి నుంచి. అమ్మా, తన మనల్ని బయటికి పంపించాలని చూస్తున్నాడు. ఈ ప్రపంచమే ఏగల్ని తరిమేస్తుంది. నువ్వేనా శుభ్రంలో పెద్ద ఇదనుకుంటున్నావా? అవును. హే, మమ్మల్ని అవమానించిన నిన్ను ప్రతీకారం తీర్చుకుంటాం, నీపై తీర్చుకుంటాం. ఏయ్, మీ వల్లే ఇల్లు చాలా మురికైపోతుంది, అసహ్యంగా అవుతుంది. నన్నే బెదిరిస్తారా? ఇప్పుడు మేము నిన్ను ఉదాహరణగా తీసుకోబోతున్నాం. అరే త్వరగా రండి, మన ఇకపై డాగి మొక్కనే చూడకూడదు. రండి వెళ్దాం. మాతో కాస్త జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు వెళ్ళి టిఫిన్ తింటాను. మమ్మల్ని మురికే అన్నావు కదా. మొత్తం టిఫిన్ వేస్ట్ అయిపోయింది. ఊరగాయ చేతో కోక్కున్నాను, ఒళ్ళంతా మండిపోతుంది.
ఈగలు ఎక్కడున్నారు? నా టిఫిన్ వేస్ట్ చేశారు కదా, మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఏమిటి నాకు ఇలా దురద వేస్తుంది? జోర్దార్ ఎందుకు వీపుతో చెట్టుని ఇలా రుద్దుతున్నావో? డాంకీ, చెట్టుకి నా వీపును కోకుంటున్నాను. ఒక్క విషయమే, కత్తి మీద పుచ్చకాయ పడినా, పుచ్చకాయ మీద కత్తి పడినా ముక్కలయ్యేది పుచ్చకాయే. ఏంటి అనుమానమా? అలా కట్టయితే నాకు కూడా చెప్పు, నేను కూడా తింటాను. అరే కొంచెం నోరు మూసుకుంటారా? నాకు దురద ఎక్కువైపోయింది. రా, నీకు దురదగా ఉంటే నేను గీకనా? కొంచెం గోగుతావా, లేకపోతే పాత బాకీ తీసుకుంటావా?